అంశం ప్రకటించినట్లుగా రగులుతున్న దేవుని కోపాగ్ని. దేవుడు ముందు ప్రారంభ పలుకులు తమ్ముడు చెప్పినట్టుగా దేవుడు ప్రేమమయుడు, దేవుడు కరుణామయుడు. అది 100కి 100% నిజం. ఎప్పుడు కూడా నాణానికి ఒకవైపు మాత్రమే చూస్తే ప్రమాదం. నాణానికి రెండో వైపు ఉంటుంది. ఆ రెండో వైపు చూస్తేనే పూర్తిగా మనకు అర్థమవుతుంది. అలాగే దేవుడు అనగానే ప్రేమించాడు, కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. ఇది మాత్రం చూసిన ఈ లోకం ఆయనలో ఉన్న కోపాన్ని కానీ, ఆయన ప్రజల మీద చూపిస్తున్న రోషాగ్నిని కానీ చూడలేకపోయింది. ఎప్పుడైతే దేవుడి కోపం ప్రజలకు తెలియనివ్వకుండా దెయ్యం దాచిందో, ప్రజలందరూ కూడా దేవుడు ఏం చేస్తాడు లేని విచ్చలవిడి జీవితాలకు అలవాటు పడిపోయారు. ఎవరి ఇష్టాలు వాళ్ళు, ఎవరి సంతోషాలు వాళ్ళు, తప్పు మీద తప్పు, పాపం మీద పాపము చేస్తూ దేవుడి భయము లేని జనులుగా తయారయ్యారు. దేవుని పిల్లలారా, సహజంగా మనిషి ఆలోచిస్తున్నప్పుడు ఎవరైనా కోప్పడతారు అంటే ఆ కోపం వలన వచ్చిన నష్టాన్ని బట్టి మనిషి అదుపులో ఉంటాడు. జాగ్రత్తగా ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా కూడా అవతలి వ్యక్తికి వచ్చే కోపాన్ని బట్టి మనిషి అదుపులో ఉంటాడు. ఉదాహరణకి ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఉద్యోగి బాస్కి కోపం వస్తే తన ఉద్యోగం పోతుంది. బాస్కి కోపం వస్తే పని పెరిగిపోతుంది. కనుక ఎప్పుడు కూడా తను పని చేస్తున్న తన యజమానుడికి కోపం రాకుండా చూసుకుంటాడు. అలాగే గృహానికి యజమానుడు భర్త అయితే భర్త ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి, భర్త ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. కుటుంబ యజమాని అయిన భర్తకి ఎప్పుడైతే కోపం వస్తుందో ఆ కుటుంబం అంతా కూడా ఆ కుటుంబం అంతా కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది, కాస్త ఇరుకుగా ఉంటుంది, ఏదో తెలియని వెలుతుగా ఉంటుంది. భార్య భయపడుతూ ఉంటుంది, పిల్లలు భయపడుతూ ఉంటారు. కారణం, భర్త బాగోలేడండి, ఆయనకు కోపంలో ఉన్నాడండి, చాలా కోపంలో ఉన్నాడండి. ఆ కోపంతో రగిలిపోతున్నప్పుడు ఎవరు దగ్గరకు కూడా వెళ్ళరు. దేవుని పిల్లారా, మనిషికి కోపం వస్తేనే ఇంత భయంకరంగా పరిస్థితులు మారుతుంటే, మనుషులందరినీ కలిగించిన దేవుడు, ఈ అనంత విశ్వాన్ని కలిగించిన పరలోకపు తండ్రికి కోపం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆయన కోపాన్ని మానవుడు ఎలా గుర్తించాలి? దేవుడు కోపంలో ఉన్నాడు, దేవుడు ఉగ్రుడయ్యాడు, దేవుడు కోపాగ్నిని కురిపిస్తున్నాడు అన్నది మనిషి ఎలా గుర్తించాలి? ఇదంతా ఇప్పుడు మీకు బైబిల్లో నుండి చూపిస్తాను. దేవుని పిల్లలారా, దేవుడు అనగానే ముందు ఒక మాట చెప్తాను మీకు. ప్రేమమయుడే. ఆయన ప్రేమ ఊహకు అందని ప్రేమ, ఆయన ప్రేమ అంతులేని ప్రేమ, ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. తెలుసు కదా మీకు ఆయన ప్రేమ గురించి. దేవుడు మనిషిని ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తాడు? నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ఒకసారి ఒక మాట. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. ముందుగా దేవుడి కోపం మీకు అర్థం కావాలి అంటే ప్రేమ అర్థం కావాలి. ఎందుకు మనిషిని దేవుడు ఎంతగా కోపంతో కాల్చేస్తున్నాడో మీకు అర్థం కావాలి అంటే ముందు ఎంతగా ప్రేమించాడో అర్థం కావాలి. అంత ప్రేమించిన ఆ ప్రేమను మానవుడు కాలదన్నుకుంటున్నప్పుడు ఆ మనిషి మీద వస్తుంది దేవుడికి కోపం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక ఎడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎందుకు నీ మీద కృప చూపిస్తున్నాను అంటే నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. దేవుని ప్రేమరా, ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి.
భూమి మీద ఏ మనిషి అయినా మనల్ని శాశ్వతంగా ప్రేమించగలడా? బాగా ఆలోచించాలి. శాశ్వతంగా అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ ఆ ప్రేమ మనకి దక్కుతూనే ఉండాలి, అందుతూనే ఉండాలి. శాశ్వతంగా అంటే ఎప్పటికీ పోకుండా. ఎవరి ప్రేమ అయినా మీకు దక్కుతుందా? భార్య ప్రేమ, మీకు భార్య భర్తల మధ్యలో ఉండే ప్రేమ ఎప్పటి వరకు నిలబడుతుందో నాకు చెప్పాలి. ఇద్దరిలో ఒకరు మరణించిన తర్వాత ఆ ప్రేమ ఏమైపోయింది? కటింగ్ అయిపోయింది. అంతేనా? భార్య మరణించింది అనుకోండి, ఇంకెక్కడ ప్రేమ? బ్రతుకున్నప్పుడు ప్రేమగా ఉన్నారు, మరణించిన వెంటనే ప్రేమ ఏమైపోయింది? కట్ అయిపోయింది. పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ కట్ అయిపోద్ది. ఎప్పుడు కట్ అయిపోయి చెప్పండి? ఎవరో ఒకరు మరణించిన తర్వాత, లేదంటే కొంతమంది పిల్లలు వివాహం అయిన తర్వాత తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తారు. ఇక మీకు మాకు సంబంధం లేదు, మీ బ్రతుకు మీది, మా బ్రతుకు మాది. ప్రేమ ఏమైంది? కట్ అయిపోయింది. జాగ్రత్తగా వినండి. దేవుడంట మనిషిని ఎలా ప్రేమిస్తున్నాడంట? కొద్ది కాలం ప్రేమించటం, కొద్ది కాలం విడిచిపెట్టడం, మనసుంటే ప్రేమించటం, మనసు లేకపోతే తిట్టడం. ఇలాంటి వాడు కాదు దేవుడు. అదేనా? మనుషులు ఎలా ప్రేమిస్తారు చెప్పండి? వాళ్ళకి అవసరమైనవన్నీ మీరు తీరుస్తున్నారు అనుకోండి, వాళ్ళు అడిగినవన్నీ ఇస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. కాస్త ఏమైనా వాళ్ళకి మీకు చెడింది అనుకోండి, మంచి వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పిన వాళ్ళే పక్కకెళ్ళి మన గురించి ఏం చెప్తారు? చెడ్డవాళ్ళండి, చేయరండి, ఎవరండి. అప్పుడు అడుగుతున్నాడు ఒక ఆయన మిమ్మల్ని, ఒకసారి ఇచ్చారు 1000 రూపాయలు అప్పు, మంచోడండి అంటాడు. తర్వాత 2000 అప్పు అడిగాడు, ఇచ్చారు, చాలా మంచోడండి అంటారు. 10,000 అప్పు అడిగాడు, ఇవ్వలేదు, ఏమంటాడు? ఇంట్లో పెట్టుకునే కూడా ఇవ్వడండి. చూసారా? అతని డబ్బు అతను ఇవ్వకపోయినా సరే ఎలా తిడతారు? చెడ్డవాడండి, మంచోడు కాదండి, ఎవరికి దానం చేయడండి, ఎవరి కష్టం వచ్చినా ముందుకు రాడండి. చూసారా? మనుషుల మధ్యలో ఉండే ప్రేమలండి, మనుషుల మధ్యలో ఉండే బంధాలు ఏదో ఒక టైంలో వీగిపోతాయి, తెగిపోతాయి. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. ఇప్పుడు మీరు చాలా కాలంగా చదివారు కావచ్చును. దేవుడు శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటి అసలు? స్టార్ట్ చేస్తున్నాను. దేవుడు మనల్ని ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడో తెలుసండి. మీకు ప్రేమ ఎప్పుడు అందింది చెప్పండి? అసలు ప్రేమ మీకు ఎప్పుడు అందింది? మనుషులది కానీ లోకానిది కానీ. ఈ లోకాన్ని చూసిన తర్వాత, తల్లి ఒడిలో మీరు పడ్డ తర్వాత, నా కొడుకు నా కూతురు అని తల్లో తండ్రో మిమ్మల్ని ప్రేమించడం ప్రారంభించారు. అంతేనా? తర్వాత బంధువులు వచ్చారు, తర్వాత చుట్టాలు, తర్వాత అన్న, తర్వాత అక్క, తర్వాత తమ్ముడు, చెల్లెళ్ళు, అన్నీ కూడా ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత వచ్చినవి. లోకంలోకి వచ్చిన తర్వాత అందిన ప్రేమలండి. దేవుడు మనిషిని ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాను అన్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మిమ్మలను ఏర్పరుచుకొనెను. ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు, ఎప్పటి నుంచి మీరు కావాలని కోరుకున్నాడు అని రాశాడు ఇక్కడ. ఎఫ్సి 1:4 మీరు చాలాసార్లు చదువుకున్న మాట అది. ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను, ఏమండి చాలాసార్లు చదువుకున్నారు కదా, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పటి ప్రేమ? జగత్తు పునాది వేయబడక మునుపు ప్రేమ. ఇంకో మాట చెప్పనా? తొలి ప్రేమ. ఎవరిది? దేవుడిది. తర్వాత అమ్మది, తర్వాత నాన్నది, తర్వాత తమ్ముడిది, తర్వాత చెల్లిది, తర్వాత బామ్మరిది. ఇంతేనా? లోక ప్రేమల గురించి చెప్తున్నాను. తొలి ప్రేమ ఎవరిది మీ మీద? దేవుడిది. ఎప్పటి నుంచి ప్రేమిస్తాడు మిమ్మల్ని? జగత్తు పునాది వేయబడక మునిపే మీరు కావాలని ఆయనలో మిమ్మల్ని ఏర్పాటు చేసేసుకుని, నా కొడుకు నా కూతురు, నా కొడుకు నా కూతురు. ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు? అసలు ఇది ఏమీ లేనప్పటి నుంచి ప్రేమిస్తున్నాడండి. పాత ప్రేమ, పురాతనమైన ప్రేమ,
తొలి ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ఎవరిది? దేవుడిది. మీకు సంగతి చెప్పనండి, మీ జీవితాలు ఎంత గొప్పవో తెలుసా? మీరు ఎంత గొప్పవాళ్ళో తెలుసా? భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎంత గొప్పవాడో తెలుసండి. జగత్తు, ఈ భూమి పుట్టి ఎంతకాలం అయిందని శాస్త్రవేత్తలు మీరు అడిగితే వాళ్ళు సుమారుగా, ఎప్పుడు వాళ్ళ లెక్కలు కరెక్ట్గా ఉండవు, సుమారు అని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదని తెలిసినవి ఏవో చెప్తా ఉంటారు. పోనీ వాళ్ళ లెక్క కరెక్ట్ అనుకుంటే సృష్టి గురించి వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఈ విశ్వం పుట్టి సుమారుగా 1500 కోట్ల సంవత్సరాలు అయిందని చెప్పారు. ఎంతంట? 1500 కోట్ల సంవత్సరాలు. కొద్దిసేపు వాళ్ళు లెక్క రైట్ అనుకుందాం. మనల్ని దేవుడు ఎప్పటి నుంచి కావాలనుకుంటున్నాడు? జగత్తు పునాది వేయబడక ముందు నుంచే. అంటే వీళ్ళు లెక్క అయినా తీసుకుంటే కొద్దిసేపు మన మీద ప్రేమ పెట్టుకుని మనం రావాలని కోరుకొని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు? 1500 కోట్ల సంవత్సరాల క్రితం నుంచే ఇదిగో యోహాను వస్తాడు, తమ్ముడు, కొత్త దొడ్డులో సంఘం పెట్టి చర్చ నడిపిస్తాడు, ఎదురు చూస్తున్నాడు. పక్కనున్న సేవకులు దైవజనులు వస్తారు, నా మాటలు చెప్తారు, సంఘాన్ని పెడతారు. ఈయన గురించి ఎదురు చూస్తున్నాడు, నా గురించి ఎదురు చూశాడు, ఇక్కడ కూర్చున్న మీ గురించి ఎదురు చూశాడు, ఒక దావీదు గురించి ఎదురు చూశాడు, ఒక అబ్రాహాము గురించి ఎదురు చూశాడు, ఒక సొలొమోను గురించి ఎదురు చూశాడు, ఒక పౌలు గారి గురించి ఎదురు చూశాడు, ఒక సంసోను గురించి ఎదురు చూశాడు. భూమి మీద పుడుతున్న ప్రతి మనిషి గురించి దేవుడు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు? జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ప్రేమిస్తూ వస్తాడు 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 అనుకుని మిమ్మల్ని అందరినీ, నన్ను అందరినీ కూడా పట్టుకెళ్ళి ఆదాములో పెట్టి, ఆదాములో నుండి ఒకరిని 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 ఏ కాలంలో ఎవరిని దింపాలో వాళ్ళని కాలానుగుణంగా దేవుడు దింపుతూనే ఉన్నాడు భూమి మీదకి. అప్పుడు పుట్టిన ప్రేమ తల్లి గర్భంలోకి వచ్చేసరికి వచ్చాడు నా కొడుకు, నేను కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను, వచ్చింది నా కూతురు అని తన స్వహస్తాలతో మీ తల్లి గర్భంలో మీకు ఈ దేహాలను కట్టాడు దేవుడు. అంతేనా? దేహం ఎవరు తయారు చేశారు? దేహాలు ఎక్కడవి మీకు? అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నా ఏళ్ళు ఎవరు చేశారని అడుగు. అమ్మగారి దగ్గరికి వెళ్ళి, నా కళ్ళు బలవున్నాయమ్మా, కళ్ళు ఎవరు పెట్టారు అడగండి తల్లిదండ్రుల్ని. ఈ రూపం ఎక్కడిదని అడగండి, ఏం చెప్తారు తల్లిదండ్రులు? తల్లి అయితే అంటది, నాకు ఏమీ తెలియదమ్మా, 9 నెలలు ఆపసోపాలు పడుతూ పట్టట్టుకుని ఇలా తిరిగినంత లోపల ఏం జరిగిందో నాకేమీ తెలియదు. ఏం జరిగింది లోపల? 9 నెలలు ఎందుకున్నాడు బిడ్డ? 2 నెలలు బయట తీయండి, 6 నెలలు బయట తీయండి, 3 నెలలు బయట తీయండి, సంపూర్ణమైన బిడ్డరాడు. 9 నెలలు ఎందుకున్నాడు అంటే 9 నెలలు తల్లి గర్భంలో దేవుడు దేహాన్ని నిర్మించాడు. ఇల్లు కట్టమంటే 2 రోజులు కట్టేస్తారేటి? ఇల్లు కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది? సుమారు చిన్నిల్లు అయితే 2 నెలలు 3 నెలలు. అదే మంచి అపార్ట్మెంట్ అనుకోండి, సంవత్సరం కూడా కడతారు. అంటే నిర్మాణం జరగాలంటే ఏం కావాలి? టైం కావాలి. ఒక జాగ్రత్తగా వినాలా, నిర్మాణం జరగాలంటే ఏం కావాలి? టైం కావాలి. ఇప్పుడు దేవుడు దేహాన్ని తల్లి గర్భంలో ఏం చేశానని రాశాడు బైబిల్లో? నిర్మించాను. నిర్మాణం అన్న పదం పెద్ద పెద్ద వాటికి వాడతారండి. దేవుడు కూడా నిర్మించాడా? నిర్మించాడండి. ఏం నిర్మించాడు? గుండె చేయాలి, గుండె నుంచి నాళాలు వేయాలి, ఊపిరితిత్తులు చేయాలి, బ్రెయిన్ చేయాలి, బ్రెయిన్ నుంచి చిన్న చిన్న నరాలు శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి తగిలించాలి, జుట్టు చేయాలి, పళ్ళు చేయాలి, వేళ్ళు చేయాలి, గోర్లు పెట్టాలి. ఇదంతా ఎక్కడ చేశాడు దేవుడు? తల్లి గర్భంలో. తల్లి గర్భంలో ఇంతటి చక్కటి రూపాన్ని కట్టి జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూసిన దేవుడు ఈ తల్లి గర్భంలోనికి మీరు రాగానే ఈ దేహం కట్టి, ఈ దేహం నుంచి భూమి మీదకి రాగానే, జరత్వేనలా భూమి మీదకి రాగానే తల్లి గర్భంలో మనల్ని పెంచింది, పోషించింది 9 నెలలు ఎవరు అనుకుంటున్నారు? దేవుడే. భూమి మీదకి రాగానే నా కొడుకును, నా కూతురును పోషించాలి. ఎవరు పోషిస్తారు? తల్లి గర్భంలో అయితే నేను పోషించాను. ఇప్పుడు వీడి సంగతి ఏంటి? ఏం చేయాలి? వీడికి ప్రేమ అందాలి అంటే ఏం చేయాలా? ఏం చేయాలి? తల్లిలో బాగా వినండి, తల్లిలో బిడ్డను ప్రేమించే ఒక హార్మోన్ను రిలీజ్ చేశాడు. అందుకే బిడ్డ పుట్టిన తర్వాత తల్లి బిడ్డను ప్రేమిస్తుంది. మీకు ఇది అర్థం అవ్వలేదు కదా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమ ఎవరి మూలంగా కలుగుతుందంట?
దేవుని మూలంగా కలుగుతుంది. అంటే ప్రేమకు మూలం ఎవరు? దేవుడు. ఇప్పుడు తల్లిలో ప్రేమ కలిగింది, ఎవరి వల్ల కలిగింది? మీకు అర్థం అవ్వదు, ఉదాహరణ చెప్తాను. తల్లులు తండ్రులు నా వైపు చూడండి అందరూ. పెళ్లి కాక మునుపు ఒక చంటి బిడ్డని యవ్వనంలో ఉన్న ఏమండి చెల్లికిచ్చి ఎత్తుకోమనండి, ఎత్తుకుంటది. ఆడు పాస్కో లేకపోతే రెండో ఆ మీద వెళ్ళేసాడు అనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? చిచ్చి 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 అంటది. ఈ చెల్లికి వివాహం అయిపోయిన తర్వాత ఈవిడ గర్భాన్ని బిడ్డ పుట్టాడు, వాడిని ఎత్తుకోండి, వాడు పాస్కి వేస్తాడు, ఏం చేస్తా చెప్పలా? చిచ్చి అంటదా? నా బంగారం నా కొండ అంటదా? ఎందుకు ఇక్కడ బంగారం కొండ అంటుంది? ఈడు బొడ్డోడు తల్లి గర్భంలో ఉండగానే ఒక హార్మోన్ వేసేసాడు దేవుడు. ఇక్కడ ఒక హార్మోన్ రిలీజ్ అయింది, దాని వలన బిడ్డ మీద అమితమైన ప్రేమ ఈవిడికి కలిగింది. నా బిడ్డండి, నా బంగారం అండి, నా కొండండి. పక్కోళ్ళు మాత్రం అలా కనపడరు. మళ్ళీ మీకు అర్థమవుతుంది, ఒక ఉదాహరణ చెప్తాను. ఇంట్లో పిల్లలందరూ ఆడుకుంటున్నప్పుడు పక్కోళ్ళ పిల్లోడు సెల్ ఫోన్ ఎత్తేసాడు కింద, సెల్ ఫోన్ పగిలిపోయింది, ఏమంటారు చెప్పండి? అల్లరోడండి, మా ఇంట్లోకి వచ్చాడు, 10,000 రూపాయలు సెల్ ఫోన్ పగలగొట్టేశాడు అంటారు. బయట పిల్లలు పగలగొడితే వీళ్ళ పిల్లడే ఎత్తేసాడు, తల్లి ఏం చేస్తా చెప్పాలా? తెలీదండి పాపం, ఏదో అలా చేయి జారిపోయిందండి. భర్త వచ్చిన తర్వాత రికమెండేషన్ వీడికి తెలియక చేసేసాడండి పాపం అండి. ఎందుకంటుంది? వీడంటే ఆమెకి చాలా ఇష్టం, ప్రేమ. పక్కవాడి మీద లేదు, వీడి మీద ఎందుకు వచ్చిందో చెప్పలా? నువ్వేం చేస్తావు తెలీదు, ఆడు నా కొడుకు, నువ్వు ప్రేమించాలి అని చిప్పు బ్రెయిన్లో పెట్టేసింది ఎవరు అనుకుంటున్నారు? దేవుడు. అందుకే సొంత బిడ్డను తప్ప పక్క బిడ్డల మీద అంత ప్రేమ ఉండదు. ఇంకా చెప్పనా, మనకే కదండి, జంతువులకు కూడా అదే పెట్టాడు. ఆవు దూడను పెట్టిన తర్వాత రైతు దాన్ని తీసుకెళ్ళడానికి ఏం చేస్తాడు చెప్పండి? చక్కగా సైకిల్ వెనకాల దూడని కట్టి సైకిల్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆవు ఏం చేస్తుంది? దూడనకాలే. ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. ప్రతి తల్లిలోనూ తండ్రిలోనూ పిల్లల మీద పుట్టిన ఈ ప్రేమ దేవుడు పెట్టాడు. జాగ్రత్తగా వినాలా. జగత్తు పునాది వేయబడక ముందు నుంచే ప్రేమిస్తున్న దేవుడు మన చేతుల్లో తన పిల్లల్ని పెట్టినప్పుడు తాను ఎలాగైతే తనను ప్రేమించుకున్నాడు, మనల్ని ప్రేమించుకున్నాడు, మనం కూడా పిల్లల్ని ప్రేమించాలి అని మనలో ఆ ప్రేమను పెట్టింది దేవుడు. జాగ్రత్తగా వినండి. వచ్చాడు బయటికి రాగానే బిడ్డ పుట్టగానే ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? బిడ్డను కన్నా తల్లులు చెప్పాలి. బిడ్డ పుట్టగానే ఏమయ్యాడు? ఏం చేశాడు చెప్పండి? ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు చెప్పండి? ఇప్పుడు మీరేం చెప్పండి, ఆలోచన చెప్పండి. ఎందుకు ఏడ్చాడు బిడ్డ? వాడు 9 నెలలు తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో చీకటి బిల్లలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏడలేదు. లోపల ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏడు పిలిపించింది తల్లులు చెప్పండి? తన్నేడండి, గెంతాడండి, అటు దొల్లుతున్నాడండి, ఇటు దొల్లుతున్నాడు అని అన్నారు తప్ప ఏడ్చాడండి, ఏడు పడిపోతుందండి అన్నారా ఎప్పుడైనా? ఏడలేదాడు. ఎక్కడున్నప్పుడు? ఉమ్మ నీటిలో ఉన్నాడు, చీకటి బిలంలో ఉన్నాడు, ఎప్పుడు ఏడవలేదు. వెలుగులోకి రాగానే ఎందుకు ఏడుస్తున్నాడు? అక్కడ వాడి సహాయకుడు, అక్కడ వాడి పోషకుడు ఎవరనుకుంటున్నారు? దేవుడండి. దేవుడుంటే ఎలాగుంటది? ధైర్యం. దేవుడుంటే ఎలాగుంటది? ఆనందం. బయటికి రాగానే ఇలా చూశాడు ఈ ప్రపంచాన్ని. ఏంటిది? ఏడు మా డాడీ, వీళ్ళంతా ఎవరు? తెల్లబట్టలు వేసుకుని వీళ్ళెవరు? రాక్షసులంతా ఎవరు? ఏంటి ప్రపంచం? నేను అక్కడ ఉన్నప్పుడు మా డాడీ ఉన్నాడు, నన్ను పోషించాడు. ఎవరు వీళ్ళంతా? బాబు ఏడు, మా డాడీ ఏడి? ఆ ఏడుపులో కారణం ఇదే. ఇప్పుడు ఏం చేయాలి? వీడికి ధైర్యం పుట్టాలి అంటే, నాన్న ఏడొకరా, ఉన్నాన్రా. ఆడు ఏం చేసినా ఏడుపు మానడు, ఒక్కటి చేస్తే మానతాడు. ఏం చేయాల? తక్కమని ఆ బిడ్డను తీసుకుని తల్లి ఒడిలో పెట్టుకుని రొమ్మ నోట్లో పెట్టుకుని పాలు తాగరాని సరికి కిక్కుమని పోయాడు. ఎందుకనుకుంటున్నారు? మా డాడీ వచ్చేసాడు, మళ్ళీ తల్లి గర్భంలో లాగే నన్ను పెంచాడు, పోషించాడు. నాకు ఆహారం అందుతుందంటే, నాకు పాలు అందుతున్నాయంటే మళ్ళీ ఎవరు వచ్చేసారు? దేవుడు. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం. దేవుడు కోపానికి ముందు ప్రేమ చెప్తారండి. ఈ కోపానికి కారణం ఉందో లేదో ఈ రాత్రి మీరు అర్థం చేసుకుంటారు. నేను ఇదంతా మీకు ఎన్ని చెప్తున్నానంటే, ఫస్ట్ దేవుడు లవ్ అర్థం అవ్వాలి, మీకు ప్రేమ అర్థం అవ్వాలి. ఇంత ప్రేమించిన ఆయన కొట్టినా పర్వాలేదని అంటారు మీరు.
కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, గర్భము నుండి భూమి మీదకి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకేం పుట్టించావు, నమ్మిక, నేనున్నాను రా, నీకేం భయం లేదురా అన్న నమ్మకం నాకెక్కడ కలిగింది అంటే ఇదిగో నా తల్లి పాలు తాగుతున్నప్పుడు. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. చూసారా, తల్లి ఒడిలో పెట్టు కూడా నేను ఉన్నాను రాన్న నమ్మకాన్ని తల్లి పాల ద్వారా కలిగించావు తండ్రి. నన్ను పెంచేది, తల్లి గర్భంలో నుండి నన్ను తీసేది, నన్ను పోషించేది సర్వం నువ్వే. మీకు మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి అందరూ. దేవుడు ఎంత పిచ్చిగా మనుషుల్ని ప్రేమిస్తుంటే మనుషులు అంతే పిచ్చిగా దేవుడు ప్రేమిస్తారా? మీరు చెప్పండి. మీ పిల్లల్ని ప్రేమించినంతగా దేవుని ప్రేమిస్తారా? భర్తను ప్రేమించినంతగా దేవుని ప్రేమిస్తారా? భార్యను ప్రేమించినంతగా దేవుని ప్రేమిస్తారా? ప్రేమించరండి. ఇంకా చెప్పనా, బంధువులను ప్రేమించినంతగా దేవుని ప్రేమిస్తారా? ప్రేమించరు. వాడు చెప్తాను మీకు, ఎక్కడ దొరికిపోతారు మీరు. బంధువులు పెళ్లి చెప్పారు ఆదివారం రోజు, దేవుడు గుడి ఉంది, మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఎక్కడికి వెళ్తారు? ఆల్వేస్ పెళ్ళి, అంతేనా? దేవుడా అలా ఉంటాడు పక్కనే. ఈ వారం కాకపోతే వచ్చే వారం పడుతాం, వచ్చే వారం వెళతాం. అడిగేవాడు ఎవడు? ఇప్పుడు బంధువులు పెళ్ళికి వెళ్ళలేదనుకోండి, మీరు రాలేదని వాళ్ళు మమ్మల్ని అడుగుతారు, వాళ్ళు మా పెళ్ళికి రారు, మూతి పక్కకెడతారు, ఎందుకు వచ్చిన గోల, పెళ్ళికి వెళ్ళిపోవాలా. దేవుడు ఉంటే తర్వాత చూసుకుందాం. మనిషి ఎవరిని ప్రేమిస్తున్నాడు మీరు చెప్పండి? ఎవరిని ప్రేమిస్తాడు? మనిషిని ప్రేమించినంతగా సర్వానికి కారణమైన దేవుణ్ణి మాత్రం మనిషి ప్రేమించాడు. తల్లి పాలతో పోషణ ప్రారంభించాడు భూమి మీద దేవుడు. జాగ్రత్తగా వినండి, తల్లి పాలతో పోషణ ప్రారంభించిన దేవుడు తల్లిపాలు తాగాడు, తల్లిపాలు తాగాడు, తల్లిపాలు తాగాడు. 6 నెలలు తాగగానే జీర్ణ వ్యవస్థ అనేది ఆహారం తిని అరిగించుకోవడానికి రెడీ అయిపోయింది. 6 నెలలకి బిడ్డకి ఏం పెట్టారు? అన్నప్రాసన, అన్నం, పప్పు, స్వీట్లు తినడం ప్రారంభించాడు. అక్కడ మొదలేస్తే పెద్ద పెద్ద ముక్కలు, పెద్ద పెద్ద ఎముకలు కొరికేంత వరకు ఎదిగిపోయాడు కదా. అన్నప్రాసనతో ప్రారంభమైన బిర్యానీ ముక్కలు, చికెన్ ముక్కలు, లెగ్ పీసులు తినేస్తున్నాడు. మీకు మాట్లాడుతున్నాను, అసలు ఈ పప్పు ఎక్కడిది, ఈ బియ్యం ఎక్కడివి, ఈ చికెన్ పీస్ ఎక్కడిది, ఈ లెగ్ పీసులు ఎక్కడివి, మటన్ ఎక్కడిది, కోడి ఎక్కడిది, మేక ఎక్కడిది, గొర్రె ఎక్కడిది, ఎక్కడివి ఇవన్నీ? కొడుకు వెళతాడు ఇవన్నీ తినాలి అని. కొడుకు భూమి మీదకి రాకమునిపే ఇవన్నీ దేవుడు సిద్ధం చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం అంత ఇదే కదా. పిల్లరా, మీరు కావాలని జగత్తుకు ముందు నుంచి కోరుకున్న దేవుడు, తల్లి గర్భంలోకి రాగానే మిమ్మల్ని పెంచి పోషించిన దేవుడు, భూమి మీదకి రాగానే తల్లి పాలతో ప్రారంభమైన దేవుడు ప్రేమ, ఈరోజు మీరు తింటున్న ఆహారం అంతా దేవుడి ప్రేమ అయితే, ఇలా భూమి మీద మీరు పడ్డది మొదలుకొని ఎక్కడ మీకు ప్రమాదంలో పడిపోతారోనని తన కన్న తన పిల్లలందరికీ కూడా సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అవే దేవదూతలు. అవునా? మేము రాత్రులు అండి, మీరు నిజంగా రమ్మరండి, రాత్రి మా కారు మీ ఇంటికి ఎలాగొచ్చిందో మాకే తెలియదు, ఈ ఊరికి ఎలాగొచ్చిందో మాకే తెలియదు. ఎందుకంటే అక్కడ మేము కర్ణాటక బేదరండి, బేదర్లో ప్రారంభమయ్యేసరికి 7 అయింది. అక్కడి నుంచి సుమారు 6-7 గంటల జర్నీ. ఇక్కడికి కళ్ళు మూతలు పడిపోతున్నాయి. నేను డ్రైవ్ చేశాను, కరెక్ట్గా కారు మధ్యలో ఉంది, లారీ వచ్చేస్తుంది. ఇలా మూతడిపోయి అప్పుడే అయిపోయింది, అమ్మో లారీ, పక్క తిప్పాం. ఇక్కడండి మీ చిన్న రోడ్లో ఇక్కడికి వచ్చే వరకు కూడా అన్న తోలుతున్నాడు, అటుపోతుంది ఇటుపోతుంది, అటు వెళ్తామా, వచ్చేయండి క్షేమంగా. ఎవరు తీసుకొచ్చారో తెలిసిన మమ్మల్ని దేవుడు. ఏ ప్రమాదం రాకుండా మమ్మల్ని ఏమంటే సుమారు 2 నెలల నుంచి తిరుగుతున్నాడు రాత్రి పగళ్ళు. మమ్మల్ని తిప్పుతున్నది ఎవరో తెలుసండి? దేవుడునండి. కాపుదలిచ్చి, రక్షణ ఇచ్చి, దూతలను భద్రతగా పెట్టి దేవుడు భూమి మీద మనల్ని కాపాడుతున్నాడండి. ఏమండి, పెరుగుతున్నారు. అలా పెరుగుతున్నప్పుడు దూతలను కాపలాగా పెట్టి బైబిల్లో మాట అంటాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. అంటే ఈరోజు ముసలైపోయిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఎత్తుకున్నాడు. ఆయన ఎత్తుకోకపోతే వృద్ధాప్యంలోనికి మీరు రారు. ఎత్తుకోవడం అంటే ఏంటి? అమ్మ ఎత్తుకుంది కదా, ఎంతకాలం ఎత్తుకుని చెప్పాలా?
10 సంవత్సరాలు మా అమ్మ నన్ను ఎత్తుకుందాని వాళ్ళు చేయలేపండి, 2 సంవత్సరాలకే కింద వేస్తారు, సంవత్సరంన్నరకే. విచిత్రం ఏంటనుకున్నారు, హైదరాబాద్లో ఇప్పుడు అసలు సంకన వేసుకోరు, బ్యాగ్ వేసుకుని బ్యాగులో పెడతారు అన్ని. అమ్మ సంకే లేదడికి ఇప్పుడు. కొంతమంది అయితే ఏమంటే బండ్లు వచ్చేసిన చక్రాల బండ్లు, అందులో వేసి లాక్కుని పోతున్నాడు, కుక్క పిల్లలు లాక్కుపోయినట్టు. ఎత్తుకునే వాళ్ళు లేరండి ఇప్పుడు బిడ్డలని. దేవుడు అంటున్నాడు, ముదిలి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడను. దేవుడు ఎత్తుకున్నాడా? ఎత్తుకున్నాడండి. ఎలా ఎత్తుకుంటున్నాడు అనుకుంటున్నారు? ఎత్తుకోవడం అంటే ఏంటనుకుంటున్నారు? కాపాడటం, రక్షించటం. తల్లి చిన్నప్పుడే బిడ్డను ఎందుకు ఎత్తుకుంటుందంటే వాడు ఏం చేస్తాడో, ఎటువైపు వెళ్ళిపోవాలో వాడికి ఏమీ తెలియదు. ప్రమాదంలో పడిపోతాడు కనుక నేనేం చేయాలా? ఎత్తుకోవాలా. ఇంకా కాస్త పెద్దోడైపోయినప్పుడు, మొదలైనప్పుడు తల్లి ఏం చేస్తా చెప్పండి? వాడు మొలకు ఒక దారం కట్టి ఈడు మొలక అది కట్టేసుకుని వీడు పని చేసుకుంటూ ఉంటుంది. నా సరౌండింగ్ లోంచి వాడు ఎక్కడ బయటకు వెళ్ళడానికి కుదరదు. కారణం ఏంటి? చిన్నోడండి, ప్రమాదంలో పడిపోతాడండి. దేవుడు అంటున్నాడు, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడను నేనే. కారణం ఏంటంటే నువ్వంటే నాకు అంత ఇష్టం రా, నీకే ప్రమాదం రాకుండా ఎత్తుకున్నాను, దూతలను కాపలాగా పెట్టి కాపాడాను. వెరీ గుడ్. భూమి మీదకి వచ్చిన తర్వాత పరిశుద్ధుడిగా పవిత్రుడిగా పుట్టిన మనం ఈ లోకంలో ఉన్న పాపాలను చూసి పాపాలు చేసి నేరాలు చేసేసామండి. అప్పుడు ఏం చేశాడు తెలుసా? నా జ్యేష్ఠ కుమారుని నీ కొరకు బలేస్తానరా, ఆ పాపాలు కడుక్కోరా, ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టేరా. ఇది ప్రేమే, ఇది ప్రేమే. మరి నేను మరణించేస్తాను, మరణించిన తర్వాత ఏంటి? భూమి మీద నిన్ను విడిచిపెట్టను, మరణించిన తర్వాత కూడా నేను నిన్ను విడిచిపెట్టను. మరణం తర్వాత పరదేశకి వెళ్ళిపోకూడక హ్యాపీగా రెస్ట్లో ఉండరా. విడిచిపెడుతున్నాడు దేవుడు. ఎక్కడ స్టార్ట్ అయింది ఆయన లవ్, ఎక్కడ ఎండ్ అవుతుందో చెప్తున్నాను, జాగ్రత్తగా నెల. ఇప్పుడు కోపం చూపిస్తాను, ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్తాను, ఎక్కడ ఎండ్ అయిపోతుందో కూడా చెప్తాను, జాగ్రత్తగా ప్రసంగం. జగత్తు పునాది వేయబడక ముందు పుట్టిన ప్రేమ నిన్ను పరదేశికో పరలోకాలకో చేర్చేంత వరకు విడిచిపెట్టడం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఆయనే కళ్ళ ముందు ఉంటున్నాడు. నా కొడుకు, నా కూతురు నా దగ్గరకు వచ్చారని చుట్టూతో పెట్టుకుని కాచి కాపాడుతున్నాడు అండి దేవుడు. ఇది దేవుడు ప్రేమ అంటే. ఇది అర్థం కాకండి మనుషులు దేవుని నమ్మక, దేవుడు వాక్యాన్ని నమ్మక ఏదో లోకంలో పిచ్చి పిచ్చిగా బ్రతికేస్తున్నారండి. దేవుడి ప్రేమ అర్థం కాలేదు. ఇప్పుడు చెప్తాను. ఇంత ప్రేమించిన దేవుడు చివరికి బైబిల్లో అంటాడు, నాయన కొడుక, అసలు నిజంగా ఆ మాట చదివినప్పుడు అండి నాకు ఇంకా మామూలుగా అర్థం అవ్వలేదండి దేవుడి ప్రేమ. బైబిల్ ఏమన్నాడు తెలుసండి? కొడుక, భూమి మీద ఉండగా నన్ను నమ్మి గనుక నువ్వు బ్రతికితే నీ శవాన్ని కూడా విడిచిపెట్టను రా అన్నాడు. బైబిల్ నేను చెప్తున్నది. ఏం చేయడంటే దేవుడు, చచ్చిపోయిన తర్వాత నీ శవాన్ని కూడా విడిచిపెట్టను నేను. మనుషులు ఏం చేస్తారు చెప్పండి? శవాన్ని ఏం చేస్తారు? మహా అయితే 2 రోజులు, 3వ రోజు అయితే అయిష్టేస్తారు. ఖచ్చితంగా 3 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత శవాన్ని ఏం చేస్తారు? చివరికి పట్టుకెళ్ళి ఊరికి అవతల పాతేస్తారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒక్క మాట చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం అండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు. ఏమండి? మృతులైన నీ వారు బ్రతుకుదురు. మృతులైన నీ వారు బ్రతికేస్తారు. చచ్చిపోయినా విడిచిపెట్టను నేను మిమ్మల్ని. మృతులైపోయినా నేను మరలా బ్రతికించుకుంటాను. మృతులైన నీ వారు బ్రతుకుతురు, నా వారి శవములు సజీవములగును. నా వారి శవములు, చూసారు అలాగుందన్నమాట. నా వారి శవములు, నా వాళ్ళ శవాన్ని కూడా విడిచిపెట్టను నేను. ఎంత ఎలా ప్రేమిస్తారండి ఎవరైనా? శవాన్ని ఎవరైనా ప్రేమిస్తారా? మీరు చెప్పండి. శవాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారా భూమి మీద? మా నాన్నండి మాకంటే బోల్డ్ ఇష్టం అండి అంటారు. ఎప్పుడు? బతుకున్నప్పుడు, ఆయన కుటుంబానికి అవసరమైన తెస్తున్నప్పుడు. సడన్ గా ఆడ్డగా చచ్చిపోయాడు, ఇంట్లో కూడా పెట్టరు. శవాన్ని ఎక్కడ పెడతారు చెప్పాలా? శవాన్ని ఎక్కడ పెడతారు నాకు చెప్పాలి. ఇంటి ముందు టెంట్ వేసి టెంట్లో పెట్టారేంటి? బెడ్రూమ్లో ఆయన బెడ్ మీద శవాన్ని ఎందుకు ఎట్లేదు చెప్పాలా? శవం అండి ఇంట్లో ఉండడానికి కుదరదండి. మరి బ్రతుకున్నప్పుడు బంగారం అన్నావు, కొండ అన్నావు, మా నాన్నే అన్నావు, మా అసలు ఈయన లేకపోతే మా జీవితం లేదన్నావు, చచ్చిపోగానే టెంట్ వేసేవేంటి? శవాలు ఎవరికి కూడా అవసరం లేదు. దేవుడు నా వారి శవములు సజీవములవుతాయి.
నా కొరకు మాట్లాడి నా నోరుని విడిచిపెట్టను, నా కొరకు నడిచి నా కాళ్ళని విడిచిపెట్టను, నా వాక్యం చదివి నా కళ్ళని విడిచిపెట్టను, నా కొరకు పనిచేసి నా చేతులను విడిచిపెట్టను, శవాన్ని కూడా నేను మరలా తిరిగి లేపేసుకుంటాను. నా వాళ్ళది మాత్రమే, మిగతా వాళ్ళది నాకు సంబంధం లేదు. ఇప్పుడు మీరు దేవుని వారా? దేవుడి కొరకు బ్రతుకుతున్నవారా? దేవుడిని ఎంత బాగా అర్థం చేసుకున్నవారా? మీ శవాలకు కూడా గ్యారంటీ ఉంది, దేవుడిలో భద్రత. ఇదంతా జాగ్రత్తగా వినండి. ఇదంతా ఇప్పటి వరకు నేనేం చెప్పాను? దేవుడు ఎంత పిచ్చిగా మనుషుల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు వినాలి. దేవుడు ఎంత బాగా మనిషిని ప్రేమిస్తూ, భూమి మీద దేవుడు అండి పెద్ద పెద్ద భారాలేమి మనిషి మీద మోపలేదండి. నా వాక్యం చదువుకో అన్నాడు, నా వాక్య ప్రకారం బ్రతుకు అన్నాడు, నేను ఉన్నానని ఈ లోకానికి నువ్వు చెప్పు అన్నాడు. మనిషి చేస్తాడా? ఇంత ప్రేమించిన దేవుడు ఇష్ట ప్రకారం మనిషి బ్రతుకుతాడంటే బ్రతకడండి. నువ్వేవో రాస్తావు, అవన్నీ మేము చేయలేం. మా జీవితం మా ఇష్టం, మా ఇష్ట ప్రకారం బ్రతికేస్తాం, మా కొరకు బ్రతికేస్తాం, ఈ లోకం కొరకు బ్రతికేస్తాం, మా కుటుంబం కొరకు బ్రతికేస్తాం. నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం ఇది బాగుంటే చాలు. మరి ఇంత పిచ్చిగా ప్రేమించిన దేవుడు మాకు అవసరం లేదు, మాకు సంబంధం లేదు. ఇప్పుడు దేవుడికి ఏమి రావాలి? తండ్రి బిడ్డను బెల్ట తీసి కొడతన్నాడు అంటే బిడ్డ మీద తండ్రికి ఏమొచ్చింది? కోపం. ఎందుకు వచ్చిందో చెప్పాలా? ఎందుకు వచ్చింది? తమ్ముడు చెప్పాడు ప్రారంభం. ఎందుకు వచ్చింది? బిడ్డను ప్రేమించాడు, వాడు తప్పు చేసేసరికి ఏం చేస్తున్నాడు? కొడతన్నాడు. ప్రేమించిన వాడే కొడతాడు. ప్రేమించిన వాడు ఆడు ఎలా పోతే నాకెందుకని విడిచి పక్కకి వెళ్ళిపోతాడు. ఎవడు మన తండ్రి మనల్ని కొట్టినట్టు పక్కలో ఎవరైనా కొడతారా? కొట్టరు. ఎందుకు? మాకేం సంబంధం వాడు ఇటుపోతే? తండ్రి ఎందుకు కొట్టాడు అంటే తండ్రి ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. చెడ్డ పనులు చేసేసరికి కొడుతున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఒక మాట చదివిస్తాను బైబిల్లో. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం. ఈ మాట అందరు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం అంటే, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేరు. దేవుడి కోపాన్ని మనిషి ఏం చేయలేడంటే? సహించలేడంటే అర్థం ఏంటి? తట్టుకోలేడు. దేవుడి కోపాన్ని మనిషి తట్టుకోగలడా? ఇందా చెప్పాను కదా ప్రారంభంలో కొన్ని ఉదాహరణలు. మనిషికి కోపం వస్తేనే మనిషి అల్లాడిపోతాడు, అంతేనా? పోలీసులను చూసేసరికి చాలా మంది అండి అక్కడ అంత దూరంలో బండి ఆపుతున్నారు అనుకోండి, పోలీసులు ఎదురుగా ఎవరైనా వెళ్తారా? అన్ని పేపర్లు ఉన్నా కూడా వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు? పోలీసులు అంటే ఏంటి? భయం. జైలు వేసేస్తారేమో, కొట్టేస్తారేమో, మాకెందుకు బాబు ఆగిపోతాం. పోలీసులు అంటే భయం. ఇంకా చెప్పనా, ఇంకా మనిషి చాలా అట్లకి భయపడతాడు. పొరపాటున ఏదైనా అడవులోంచో సింహం తప్పించుకుని మీ ఊర్లోకి వచ్చేసింది అనుకోండి, ప్రార్థన కూర్చుంటారు ఇక్కడ అందరూ. సింహం కొత్త దొడ్లో తిరుగుతుందంట అని చెప్పారు అనుకోండి, ఎవరైనా బయట పడుకుంటారా? సింహం అంటే భయం, పాములు అంటే భయం, ఎవడు పోలీసు వాళ్ళు అంటే భయం, పైన ఉన్న వాళ్ళంటే భయం. దేవుడు అంటే భయమా? అసలు దేవుడికి భయపడే వాళ్ళు ఉన్నారా? బైబిల్లో దెయ్యాలు కనపడతాయండి యేసుప్రభు దగ్గర. దెయ్యాలు ఏమన్నా తెలిసి యేసుప్రభుని చూసి, సర్వోన్నతులైన దేవుని కుమారుడా, మమ్మల్ని అప్పుడే ఆ పాతాళానికి నువ్వు పంపించొద్దు, నేను వేడుకుంటున్నావు అని యేసుప్రభుని చూసి దెయ్యాలు ఏమైపోయినాయి? గజ 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 వణికిపోయినాయి అండి. ఎందుకు వణికే చెప్పండి? దేవుడి కోపంతో అవి పాతాళానికి జారిపోయి దేవుడి యొక్క శిక్షను అనుభవించి మరలా భూమి మీదకి వచ్చాయి. పాపం, దేవుడి చేతిలో పడితే శిక్ష చాలా భయంకరంగా ఉంటుందని భయపడిపోతున్నాయి, వణికిపోతున్నాయి. దెయ్యాలు యేసుప్రభుని చూసి వణికాయి. అవును, ఏ విశ్వాసాన్ని యేసుప్రభుకి వణుకుతాడా? వణకడు. ఎందుకు వణకడంటే దెయ్యం యేసుప్రభుని ఎలా పరిచయం చేసిందంటే, యేసుప్రభు అనగానే ప్రేమమయుడు, దయమయుడు, కరుణమయుడు. యేసుప్రభు ఫోటోలు ఉంటాయి కదండి, ఎలాగుంటుంది చెప్పండి? యేసుప్రభు ఫోటో ఎలాగుంటుందండి? యేసుప్రభు ఫోటో ఎలాగుంటుంది? ఒక మేక పిల్ల ఇలా చంకలో పెట్టుకుని, ఒక కర్ర ఇలా పట్టుకుని,
కళ్ళు ఎలాగుంటాయి? యేసుప్రభు కళ్ళు ఎలాగేస్తారు? అసలు మీరు ఏం చేసినా నేను ఏమి చేయనురా అన్నట్టుగా ఉంటాయి కళ్ళు, దీనంగా. ఆ ఫోటో అలా చూడగానే యేసుప్రభు ప్రేమమయుడండి అంటే తప్పు చేస్తే ఏమి చేయడా? తప్పు చేస్తే శిక్షించడా? రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం అదే. రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో యేసుప్రభు గురించి ఏమి రాయబడింది అక్కడ? ఒకసారి చూడండి. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. చనిపోయిన క్రీస్తు ఏం చేస్తాడంట? శిక్ష. మిమ్మల్ని రక్షించడానికి ప్రాణం పెట్టిన ఆయనే, ఆయన మాట ప్రకారం మీరు బ్రతకినప్పుడు ఏం చేస్తాడంట? యేసు శిక్షిస్తాడని ఎవరైనా చెప్పారండి ఇప్పటికి వచ్చి? క్రైస్తవ ప్రసంగాలు ఎక్కడైనా విన్నారా? ఏ క్రైస్తవ బోధకుడైనా యేసు శిక్షిస్తాడని చెప్పాడా? నానానికి ఒకవైపు చూపించారు, అది చెప్పిన ప్రారంభంలో. రెండో వైపు చూపించలేదు. యేసు ప్రభు కూడా ఆయన మాటల ప్రకారం బ్రతకకపోతే ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఎలా శిక్షిస్తాడు? ఇలా మీరు తెలుసుకున్నారు. దేవుని కోపాగ్నికి నరుడు సహించలేడు, మానవులు సహించలేరు. దాన్ని సహించలేనంత కోపం దేవుడిది రగులుకుంటుంది. టైటిల్ ఒక మాట వేశారండి, రగులుతున్న దేవుని కోపాగ్ని. అంటే అర్థం ఏంటి? రగలటం అంటే అర్థం ఏంటి? రగలటం ఎక్కడ చూస్తారు మీరు? మంట అంటుకుంది అనుకోండి, ఏం చేస్తుంది? రగులుతుంది, 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 కాల్చేస్తుంది, 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 కాల్చేస్తుంది. ఒక్కొక్కసారి అడుగులు తగలడిపోతాయండి. అడిగినంతా కూడా రగులుకుని 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 కాల్చేసింది. దేవుడి కోపం ఒక్కసారి రగులుకుంటే మనిషిని కాల్చేంత వరకు కూడా విడిచిపెట్టదు. సామాన్యంగా ఆలోచించారండి, దేవుడి కోపం అంటే ఎలా ఉంటుంది తెలుసా? నలుదిక్కుల నుంచి దేవుడి కోపానికి సంబంధించినవి నలుదిక్కుల నుంచి మన మీద దాడి చేసేస్తాయి. ఇక దారి కనపడదు. ఎందుకు ఈ జీవితం అన్న నిరాశలోనికి వెళ్ళిపోతాం. ఎప్పుడు అన్నప్పుడు దేవుడికి భిన్నంగా మన జీవితాలు కొనసాగినప్పుడు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 18వ వచనం జాగ్రత్తగా చూడండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 18వ వచనం. దేవుడి కోపం ఎందుకు రగులుతుందో, ఎప్పుడు రగులుతుందో చక్కగా చెప్తున్నాడండి ఇక్కడ. 32వ అధ్యాయము 18 నుంచి 22 వరకు చదువుకుందాం. నిన్ను పుట్టించిన నీ ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. ఇదండి దేవుడి కోపం. ఏం చేశాడంటే మనిషి, నిన్ను కనిన దేవుణ్ణి మర్చిపోయావు, నిన్ను కన్న దేవుణ్ణి మర్చిపోయావు, భూమి మీదకి నేను పంపించిన దేవుణ్ణి మర్చిపోయావు, తల్లి గర్భంలో దేహాన్ని కట్టిన దేవుణ్ణి మర్చిపోయావు, భూమి మీదకి రాగానే తల్లి పాలు పెట్టిన దేవుణ్ణి మర్చిపోయావు, ఆహారం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయావు, ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయావు, ఆయుష్ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయావు, నీలో ఆత్మను పెట్టిన దేవుణ్ణి మర్చిపోయావు. టోటల్గా నిన్ను పుట్టించిన దేవుణ్ణి నువ్వు మరిచిపోయావు. ఇది దేవుడి కోపానికి కారణం. అంటే మనిషి దేవుని మరిచిపోయాడండి. దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు చెప్పండి? మీ అందరికి దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేస్తాడు? దేవుడి సన్నిధిలో ఉన్నారు, అబద్ధం ఆడు కూడా చెప్పండి, ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు? 2 సందర్భాలండి. ఒకటి ఆదివారం, 2 హాస్పిటల్ ఉన్నప్పుడు. అంతేనా? ఆదివారం ఉదయం జ్ఞాపకం వచ్చాడు, మరలా హాస్పిటల్లో బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత జ్ఞాపకం వచ్చాడు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అంటే వీళ్ళు క్రైస్తవులని తక్కువని చెప్పేయచ్చు. ఎలా చెప్పండి? తల కింద ఏముంటది? ప్రతి క్రైస్తవుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు తల దగ్గర ఏముంది? బైబిల్ ఉంది. డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత బైబిల్ ఎక్కడికి వెళ్ళి చెప్పాలా? ఎగరేసి కొడితే ఏ సెలవులో పడిపోయిందో తెలియదు. మరి హాస్పిటల్లో ఉన్నంతసేపు ప్రార్థన. అయ్యారు మా దగ్గరికి రండి, ప్రార్థన చేయండి. ఎప్పుడు భక్తుడిలాగా అలా బైబిల్, తల కింద బైబిల్. అప్పుడు ఎంత భక్తి అండి ఎక్కడున్నప్పుడు. అంటే మనిషికి కష్టం వస్తే దేవుడు జ్ఞాపకం వస్తున్నాడు, లేదా ఆచారంగా నామకార్థంగా ఒక ఆదివారం 1 గంట సేపు జ్ఞాపకం వస్తున్నాడు. మిగతా టైం అంతా మనుషుల జ్ఞాపకాలలో దేవుడు ఉంటున్నాడా? ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటున్నాడని ఆలోచిస్తున్న మనిషి బయటికి వెళ్ళిన తర్వాత అదే నోటితో బూతులు పెడుతుంటే అమ్మో దేవుడు చూస్తున్నాడని భయపడతాడా? దేవుడు సన్నిధిలో కూర్చున్నప్పుడు ఇల్లు దేవుడు చూస్తున్నాడు, నా పాట చూస్తున్నాడు, నేను ఎలాగొన్నానో దేవుడు చూస్తున్నాడు అని దేవుడు సన్నిధిలో కూర్చున్నప్పుడు భయపడుతున్న మనిషి బయటికి వెళ్ళిపోయిన తర్వాత సోమవారం
ఏదో తప్పు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు, ఇదేంటి నేను దేవుని కుమారుని దేవుడు చూస్తున్నాడు అని తప్పు మానేస్తున్నాడా, పాపం మానేస్తున్నాడా? మనుషుల జ్ఞాపకాలలో ఎవరుండటం లేదు, దేవుడు ఉండటం లేదు. దేవుడి కోపం రగులుకోవడానికి అసలు కారణం ఇదే. చెప్తున్నాడు చూడండి, ఇక్కడ ఎంత బాగా చెప్తాడు చూడండి. మళ్ళీ చదవండి, అది వచనం 18 వచనం. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, విడిచిపెట్టేశావు. నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి, యెహోవా దానిని చూచెను. నన్ను మర్చిపోతావా? నన్ను పక్కకు పెట్టేస్తావా? సర్వం నేనే, అసలు నీ జ్ఞాపకాలలో నేను ఉండనా? నీ హృదయం నుండి ప్రియుడు ఉన్నాడు అంటున్నావు, నీ హృదయం నుండి ప్రియురాలు ఉంది అంటున్నావు, నీ హృదయం నుండి భార్య ఉంది అంటున్నావు, భర్త ఉంది అంటున్నావు, ఉద్యోగం ఉంది అంటున్నావు, వ్యాపారం ఉంది అంటున్నావు, చదువు ఉంది అంటున్నావు, డబ్బు ఉంది అంటున్నావు, బంగారం ఉంది అంటున్నావు, వెండి ఉంది అంటున్నావు. ఆ హృదయంలో నిన్ను పుట్టించిన నేను లేనా? నన్ను పక్కకు తోసేసావా? దేవుడు ఎవడో ఒక మాట చెప్పాడు బైబిల్లో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో నువ్వు నన్ను ఏం చేయాలి? సేవించాలి, పూజించాలి. మనం ఏంటంటే నీ హృదయం అంతా నాకి అంటే హృదయం అంతా ఏవేవో 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 నింపేసి ఎక్కడో ఇంత మూలిచ్చాం. ఎవరికి? దేవుడికి. ఆ మూలలో ఎక్కడో చివరిని ఇరికినట్టుగా కనపడ్డాడు. భార్య, జాగ్రత్తగా వినండి, భార్య వివాహమైన కొత్తలో భర్త బాగా ప్రేమిస్తాడండి. ఇంకా మీకు అర్థం కావాలంటే, వివాహానికి నిశ్చితార్థానికి మధ్యలో ఉన్న గ్యాప్లో వీళ్ళిద్దరు ఎలాగుంటారు చెప్పండి? నిశ్చితార్థం అయిపోయిందండి, పెళ్ళి అవ్వలేదు, ఎలాగుంటాయి? కొత్త సెల్ ఫోన్ కొడుక్కి ఆవిడ చేతిలో పెడతాడు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు నాకు టచ్లో ఉండాలా. మీ నాన్న ఫోన్ వద్దు, మీ అన్నయ్య ఫోన్ వద్దు, ఇదిగో ఫోను నేను ఎప్పుడు చేస్తే అప్పుడు లేపాలా. అమ్మా తిన్నావా, మంచిగా తాగావా, పడుకున్నావా, నిద్రపోతున్నావా, ఎప్పుడు మీరిద్దరు ఫోన్కి ఫోన్ చేయండి, ఎంగేజ్. డీప్ ప్రేమ 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 వచ్చేస్తుంది. ఇక డేటు, ఏ డేటు? పెళ్లి డేటు. టక్కుమని పెళ్ళి అయిపోయింది, ఒక నెల అయింది. అప్పటి వరకు ఎప్పుడు ఎంగేజ్లో ఉన్న ఫోను కాస్త తగ్గుతుంది. సంవత్సరమే ఒక బుడ్డోడు పుట్టాడు, ప్రేమ అయిపోయింది. ఫోన్ చేసి తిన్నావా అనేవాడు ఫోన్ చేసిన తర్వాత చిన్నడు ఏం చేస్తున్నాడు అంటాడు. లవ్ ఎటు వెళ్ళింది? పిల్లాడి మీదకి వెళ్ళిపోయింది, డైవర్ట్ అయిపోయింది. ఇక తర్వాత అండి ఏదో అలాగే ఉంటున్నారు అంతే. స్టార్టింగ్లో ఉన్నంత ప్రేమ ఉందా? లేదు. జాగ్రత్తగా వినాలా. దేవుడు నన్ను ఎలా ప్రేమిస్తావంటే, నిన్ను నేను పూర్ణ మనసుతో ప్రేమించాను రా. నీకు ఏ కొదువ నేను భూమి మీద రానివ్వలేదు. ఏమి లేదు చెప్పండి ఈరోజు మనిషికి భూమి మీద తినడానికి. ఇంకా చెప్పినట్టు దేవుడు ప్రేమ స్టార్టింగ్ లో ఆదాముని ఎలా ప్రేమించాడు, నేడున్న మనల్ని కూడా అలాగే ప్రేమిస్తున్నాడండి దేవుడు. అవును కదా మీరు చెప్పండి. ఆదాము ఈ ఆహారం తిన్నాడు దేవా, చేపలు తిన్నాడు, మాకు చేపలు లేవు అనండి మీరు. ఆదాము మటన్ తిన్నాడు దేవా, మాకు మటన్ లేదు అనండి. ఆయన ఏవైతే తిన్నాడు ఈరోజు మనం అదే తింటున్నాం. ఆయనకి ఏవైతే పెట్టాడో ఈరోజు మనకే అదే పెట్టాడు. నా ప్రేమలో ఎక్కడ లోపము లేదు, నా ప్రేమలో ఎక్కడ తగ్గుదల హెచ్చుదల లేదు. ఎప్పుడు శాశ్వతమైన ప్రేమతో నిండు హృదయంతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సేమ్ నువ్వు కూడా నన్ను ఎలా ప్రేమించాలంటే, నీ పూర్ణ మనసుతో నువ్వు నన్ను ప్రేమించాలి. ఏమంటే పూర్తిగా మనసు ఇచ్చారు దేవుడికి? బాగా ఆలోచించుకోండి మీరు. ఓ మూల భార్యకి, ఓ మూల పెద్దోడికి, ఓ మూల చిన్నోడికి, ఓ మూల 7 ఎకరాల భూమికి, ఒక మూల ఏమో పనికి, ఒక మూల ఏమో బంగారానికి, ఒక మూల ఏమో వెండికి. ఎక్కడో మిగిలిపోయిందండి ఇంత. ఎవరికి? దేవుడికండి. ఆ చిన్న మూలిచ్చే ఏమని ఫీల్ అయిపోతామంటే, మేము భక్తులు అండి, క్రైస్తవులు అండి, ఆదివారం గుడికి వెళ్ళిపోతామండి బాబోయ్. నేను నిన్ను తొలి మానవుని ఎలా ప్రేమించాను, స్టిల్ ఇప్పటి వరకు నన్ను అలాగే ప్రేమిస్తున్నాను. అదే ప్రేమను నాకు ఇవ్వాలి. అలా ఇవ్వకుండా నన్ను నువ్వు పక్కన పెట్టావా, నీ మీద నాకేమొస్తుంది? కోపం. భర్తను పక్కకు పెట్టేసి భార్య ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది అనుకోండి, ఎలాగుంటుంది? కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చాడు, నీళ్ళు ఇచ్చి వేడి నీళ్ళు పెట్టి అన్నం వండి పెట్టకుండా ఆవిడ పనులు ఏదో సెల్ ఫోన్లో మాట్లాడుకుని వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుకుంటుంది అనుకోండి, ఎలాగుంటుంది భర్తకి? ఏమొస్తుంది చెప్పాలి? ప్రేమ వస్తుందా, కోపం వస్తుందా? ఒక రోజు చూస్తాడు, 2వ రోజు చూస్తాడు, 3వ రోజు ఏం చేస్తాడు? కర్రించుకుంటాడు. ఇక ఏమమ్మా నాకు భార్య వండి పెట్టవు, ఏమి కూర వండవు, అన్నం వండవు, నీ వేడి నీళ్ళు పెట్టవు, ఏమి నన్ను ప్రేమించవు, ఎందుకమ్మా నువ్వు ఇంట్లో ఉండి అంటాడండ. దేవుడు
ఇంత చేస్తే మనుషులు దేవుణ్ణి ఏం చేశారంట? విసర్జించేశారు. మీరు నన్ను నమ్మకపోతే మీరు నన్ను విడిచిపెట్టేశారు. ఇప్పుడు చూడండి అది వచ్చినాం. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును నీవు విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను. ఇదండి అసలు టైటిల్ ఇదేనండి. ఎందుకు వచ్చింది మీ మీద నా కోపం అంటే, మీరు నన్ను పక్కకు పెట్టేశారు. సర్వం నేనైతే, అసలు మీకు సర్వస్వం నేనైతే, మీరు భూమి మీదకి వెళ్ళడానికి కారకుని నేనైతే, మీరు నన్ను పక్కన పెట్టారు కనుక మీ మీద నాకేమొచ్చింది? క్రోధం. తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహించుకొనెను. తర్వాత చూడండి, ఆయన ఎక్కడును నేను వారికి విముఖుడనై వారి కడపడ స్థితి ఏమగునో చూసేదను. వారి మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. సరేండి, ఎలాంటి వాళ్ళంట మనుషులు? విశ్వాసము లేని పిల్లలు, ఇంత చేస్తున్నా పట్టించుకోని పిల్లలు. దేవుడు కోపం ఎలాగుంటుందో తెలుసండి. దేవుడు మనిషికి అర్థం కావాలంటే అప్పుడప్పుడు నేను ఉన్నానురా అంటాడు. ఎలాగంటాడు? ప్రారంభ తొలి ప్రసంగంలో ఒకటి విన్నారు. మధ్యకాలంలో ఒక రోగం వచ్చిందండి. ఏ రోగం? కరోనా. ఎప్పుడైనా చూసారండి మీ తాతల కాలంలో? కానీ మీ తాతలు అడగండి, కరోనా ఎప్పుడైనా వచ్చిందేమో అని. రాలేదు. పోనీ మీరు ఎప్పుడైనా చూసారా? పూర్వం చూడలేదు. అసలు ఇలాంటి రోగాన్ని సమాజం ఎప్పుడైనా చూసిందండి? కనపడని చిన్న పురుగండి. కరోనా అంటే ఏంటనుకుంటున్నారు? కనపడని ఒక చిన్న పురుగును దేవుడు విడిచిపెడితే ఆ పురుగు ఎవరికి తెలియకుండా ముక్కులోకి నోట్లోకి వెళ్ళిపోతుంటే ఇటు చచ్చిపోతున్నాడు. శాస్త్రం అంటున్నావు, శాస్త్రవేత్తలు అంటున్నావు, దేవుడు లేడని తొడలు కొట్టేస్తున్నావు. మరి చిన్న పురుగును ఆపలేకపోయావురా? చిన్న పురుగు దేవుడు పంపించి తన కోపాన్ని చిన్న పురుగు రూపంలో సమాజం మీదకి వదిలితే చేతులు ఎత్తేసిన అగ్రరాజ్యం, అడుక్కోదంటున్న అగ్రరాజ్యం కరోనా టైంలో చూశారు మీరు. అమెరికా విలవల్లాడిపోయాయండి, దేశాలన్నీ విలవల్లాడిపోయాయి. కారణం ఏంటనుకుంటున్నారు? దేవుడి కోపం. దీని గురించి క్రీస్తుకు పూర్వం ఒక రెఫరెన్స్ ఉంది, చూస్తారా? 20 గ్రంథం మీరు చూడండి, ఎంత బాగుంటుందండి ఇది. 14వ అధ్యాయం 19వ వచనం చూడండి. 20 గ్రంథం 14వ అధ్యాయము 19వ వచనం. ముగించేస్తానండి. 20 గ్రంథం 14వ అధ్యాయము 19వ వచనం. నీవు యోధాను బొత్తిగా విసర్జించితివా? ఇందాక అక్కడ మాట చదువుకున్నారు మీరు నన్ను విసర్జించేశారు, మీరు నన్ను పక్కన పెట్టారు కనుక నేను మిమ్మల్ని పక్కకు పెడితే మీ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్తాను అంటున్నాడు దేవుడు. నీవు బొత్తిగా యోధాను విసర్జించితివా? సియోనునికి అసహ్యమాయనా? మాకు చికిత్స దొరకకుండానంతగా నీవు మమ్మేళ కొట్టితివి. దేవుడు కూడా ఎలా కొడతాడంట? నీవు మాకు చికిత్స దొరకనంతగా. కరోనా టైంలో చికిత్స దొరికిందా? కరోనాకి ఎప్పటికీ చికిత్స ఉందా? లేదండి. వ్యాక్సిన్ వేసారు, జస్ట్ సపోర్ట్ అంతే. అది వ్యాక్సిన్ బూస్టర్ ఇమ్యూనిటీని పెంచుతుంది అంతే. కరోనాకి మందు స్టిల్ ఇప్పటికీ లేదు. చికిత్స లేనంతగా నీవు మమ్మేళ కొట్టితివి. మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము కానీ మేలేదు కనబడుటలేదు. చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతి కలుగుతుంది, భయం కలుగుతుంది. ఏది చికిత్స? 4th వేవ్ వస్తుందని భయపెడుతున్నారంటే టీవీ వాళ్ళు. ఆల్రెడీ ఢిల్లీలో వచ్చింది, చైనాలో వచ్చింది అన్నారు న్యూస్ పెడుతుంటే కరోనా గురించి. 2nd వేవ్ ఎలా లేపిందో ప్రజలను మీకు తెలియదు కదండి. వేలల్లో, లక్షల్లో, కోట్లలో చచ్చిపోయారు. సమాధుల్లో మనుషుల్ని పెట్టడానికి ఖాళీ లేక జేసీబీతో తవ్వేసి శవాలను గుట్టగా అందులో పేసి జేసీబీతో పూర్తి చేశారు పాశ్చాత్య దేశాల్లో. మీరు చూసారు ఆ కరోనా టైంలో వీడియోలు. ఏంటండి ఇదంతా? ఎవరి కోపం? దేవుడి కోపం కాదా? కన్న తండ్రిని పక్కకు పెట్టి వ్యభిచారము, కన్న తండ్రి పక్కకు పెట్టి నేరాలు, కన్న తండ్రిని పక్కకు పెట్టి మా జీవితము, మగోళ్ళు పెళ్లి చేసుకుంటాం, ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటాం. ఏమంటే పిండాలుగా ఉన్నప్పుడు పసిబిడ్డలను వ్యభిచారం చేసి గర్భాలలో చంపేస్తాం. ఉంచాలా ఈ సమాజాన్ని? ఎందుకు ఉంచాలి ఈ సమాజాన్ని? నీ ఇష్టమా? నీ జీవితమా? పాపాలలో పేరుపోతావా?
చూపిస్తాను రా, నా పంజా ఏంటో చూపిస్తాను అన్నాడు. చూశాడు. చికిత్స లేని రోగాన్ని పంపిస్తాను, తిరగండి, ఎక్కడ తిరుగుతుందో తిరగండి. అసలు మీరు ఎక్కడికి తిరిగినా, ఏ మందు వేసినా నేను పంపించిన రోగానికి మీకు మందు దొరకదు, మీ దిక్కులేని కావాలి చేస్తారన్నాడు. ఇదంతా ఏంటనుకుంటున్నారు? దేవుని యొక్క కోపాగ్ని, రగులుతున్న దేవుని కోపాగ్ని. ప్రేమిస్తున్నాను రా, మీరంటే పిచ్చిరా నాకు. నా మాటల ప్రకారం బ్రతకమంటే పాపాలు చేస్తారా? నన్ను పక్కన పెట్టేస్తారా? నా వాక్యానికి స్థానం ఇవ్వరా? దానికి మత పుస్తకం అంటారా? దేవుడి మాటను పట్టించుకోరా? ఏం చేయాలి మిమ్మల్ని? పుట్టించింది నేనైతే నా మాటకి మీ మధ్యలో, సమాజం మధ్యలో విలువ లేనప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి? ఎలా చెబితే మీరు వింటారు? మందు తాగుతున్నాడు, కొడుకు దొరికిపోయాడు కళ్ళ ముందు, తప్పురా అని తండ్రి ఒకసారి చెప్తాడు, మళ్ళా అదే చేస్తున్నాడు, రెండోసారి చెప్తాడు, మూడోసారి చెప్తాడు, నాలుగోసారి ఏం చేస్తాడు? కొరడా పడతాడు. ఇక కొరడా పడతాడు. ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు? కొరడా పట్టాడు దేవుడు. రగులుతుంది దేవుని కోపం. కొన్ని దేశాల్లోనండి తినడానికి తిండి లేదండి. తినడానికి తిండి లేక మట్టిని రొట్టెల కింద చేసుకుని మట్టి తింటున్నారు దేశాల్లోనండి. కెన్యా లాంటి దేశాల్లో, ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాలలో తినడానికి తిండి లేదు ఈరోజు. కారణం ఏంటనుకుంటున్నారు? అక్కడ వర్షపు చుక్క పట్టడం లేదు. తిండి ఉండాలంటే ఏం పడాలి చెప్పండి? ఇదంతా పెద్ద చైను. మన నోట్లోకి అన్నం పెళ్ళాలి అంటే ఏం పడాలనుకుంటున్నారు? వర్షం పడితేనే కానీ నోట్లోకి మనకి ఏం వెళ్ళదు, తిండి వెళ్ళదు. అదేంటండి బోరులో మాకు బోరు నీళ్ళు వచ్చేస్తున్నాయి అంటారు. ఎండకాలం వస్తే మీ బోరులో ఈ సంవత్సరం వానలు పడలేదు, బోరు ఏమైపోద్ది? ఎండిపోయిన వల్ల కాదని ఉట్టి పొగను పంపిస్తుంది పైకి. నీ బోర్లో నీళ్ళు రావాలంటే వర్షం పడి ఆ వర్షం భూమిలోకి వెళ్ళి నీకు సంవత్సరం అంతా దేవుడు భూమిలో నీళ్లు దాస్తుంటే నువ్వు బోర్లు వేసుకుని తోడేసుకుంటున్నావు. ఎలాగొస్తాయండి వర్షాలు? ఎక్కడో సముద్రంలో ఉన్న నీటిని దేవుడు ఎండలు బాగా కాయించి వాటిని ఆవిరిగా ఎక్కచేసి పైన స్పాంజుల్లో మేఘాలు పెట్టి ఈ ఆవిరైపోతున్న నీళ్ళన్నా స్పాంజుల్లో దాచి ఎక్కడో వర్షాన్ని రెడీ చేసి మీ కొత్త దొడ్డు మీదకి పట్టుకొచ్చాడు మేఘాన్ని. కొత్త దొడ్లో పోయి నా పిల్లలు ఉన్నారని, కర్ణాటకలో పోయి నా పిల్లలు ఉన్నారు, రాయచూరులో పోయి నా పిల్లలు ఉన్నారు, కరీంనగర్లో పోయి నా పిల్లలు ఉన్నారు. ఆ కెన్యా మీద పోయికు వాళ్ళు నా మాట వింటలేదు. తెలుసా? బైబిల్లో ఉంది ఇది. చూస్తారు, ఒక మాట చూడండి ఎంత బాగుంటుందో. ఇర్మియా గ్రంథం లేదా జకర్యా గ్రంథం చూడండి. జకర్యా గ్రంథం 10వ అధ్యాయము. జకర్యా గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనం చూడాలా. జకర్యా గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనం. కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. వర్షం కావాలని ఏం చేయాలంట? వర్షం రావాలంటే ఏం చేయాలంట? వర్షము కావాలని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనిలోను పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపును పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. ఎవరు కురిపిస్తారు? మీ చేలో వర్షాన్ని పోస్తున్నది ఎవరంట? ఏం చెప్పాడండి? చేను గురించి కూడా రాస్తున్నాడు చూడండి. ఇంటి ముందు తాగడానికి పోయండి మా పిల్లలకి, చేలోనేమో పంటకు పోయండి. మేఘాలకి చెప్పాడండి దేవుడు. మేఘాలు చేలో వేసి మీ ఇంటి ముందు వేయట్లేదు అనుకోండి, చేను పండుతుంది, ఇంట్లో నీళ్ళు తాగడానికి ఉండవు. చూసారా? ప్రతి చోట నీళ్లు వేయండి, ప్రతి చోట నీళ్లు వేయండి. మేఘాలారా నీళ్లు పోయండి. వర్షం కావాలంటే ఏం చేయాలంటే ప్రారంభంలో ఏం చెప్తున్నాడు? కడవరి వానాకాలము వర్షము దయచేయమని యెహోవాను వేడుకోనండి. ఏమంటే వర్షాలు పడకపోతే యెహోవాను వేడుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? మనుషులు ఏం చేస్తారు? మీరు చెప్పాలి, ఏం చేస్తారు? మీ గ్రామంలో ఒకప్పుడు చూశారు మీరు, కప్పల్ని నెత్తి మీద ఎట్టుకుని కప్పల్ని ఎందుకు ఎత్తుకున్నారా అంటే ఏమన్నాడు తెలుసండి? వర్షానికి ముందు కప్పలు బ్యావ్ బ్యావ్ అంటాయి. అది బ్యావ్ అన్నందుకు వర్షం వస్తుందంట. ఇప్పుడు కప్పని నెత్తి మీద పెట్టుకుని అది బ్యా అంటే వర్షం వస్తుందంట. ఇచ్చులు కదండి. కప్పలు అరిస్తే వాన వస్తుందా? వర్షం వస్తే కప్పలు వస్తాయా? వర్షాన్ని పంపించవలసింది ఎవరు? దేవుడు. దేవా మేము తప్పు చేశాం దేవా, మేము పాపం చేశాం దేవా, మీ గుడికి రావటం లేదు దేవా, మీకు ఏమి ఇవ్వటం లేదు దేవా, మీ సేవకు మేమేమి చేయటం లేదు దేవా, కొంచెం మాకు వర్షాలు ఈ దేవా అడుగుతారా? కడవరి వర్షము కావాలని మీరు ఎవరిని అడగాలంట? యెహోవాను వేడుకోనండి. వర్షాలు ఇచ్చేది ఆయనే. జకర్యా గ్రంథం చదివారుగా. ఆమోసు గ్రంథం చూడండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము
ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 6 నుంచి 8 వరకు రాసుకోండి. ఈ మాట చూడండి, వర్షం గురించి ఎంత బాగా చెప్తున్నాడండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. మీ పట్టణములన్నిటిలోనూ శుద్ధి కలగజేసినను మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. సరే, దంత శుద్ధి అంట, దంతాల కిందకి ఏమి వెళ్ళకుండా చేసేసాను, దంతాలను శుభ్రంగా క్లీన్గా పెట్టాను. ఆహారం తినకపోతే దంతాల కింద ఏముంటుంది? ఇంకా మీకు దంత శుద్ధి చేశాను, మీకు ఆహారం లేకుండా చేశాను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు. మనిషి తిరుగుతాడండి, కరువు వచ్చి చచ్చిపోతున్న మట్టి మశానం తింటాం తప్ప ఈ ఆహారాన్ని పట్టించే దేవుడి వైపు మాత్రం మేము తిరగాం. ఎంత బాగా చెప్తాడు చూడండి, ఇంకా చూడండి తర్వాత మాట చూడండి. మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే వాక్కు. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని ఒక పట్టణం మీద వానను పంపించి మరి ఒక పట్టణం మీద కురిపించకపోతిని. ఒక చోట వర్షమును కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయెను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునికే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయినను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా. ఏం చెప్పాడండి? ఏమంటే బిందులు పట్టుకుని ఫైటింగ్ ఎందుకు? నీళ్ళు కోసం. ఎందుకు ఈ ఫైటింగ్? ఒక చోట వస్తున్నాయి, మిగతా 3 ఊర్లకి రావట్లేదు. వెళ్ళండ్రా, మీరు అలా తిరిగితేనే తప్ప నా ప్రేమ ఏంటో మీకు అర్థం కాదు. ఉచితంగా నీళ్ళు ఇస్తుంటే ఎవడికి అర్థమయ్యేటండి దేవుడు? ఏమంటే ఉచితంగా వస్తున్న ప్రతి దాంట్లోనూ దేవుడు ఉంటాడు, కానీ ఉచితంగా వస్తున్న దాని విలువ మనిషికి తెలియదు. ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం కరెంటు బిల్లు కడుతున్నాం కనుక కరెంటు యొక్కని అదుపులో పెట్టుకుంటాం, పొదుపులో పెట్టుకుంటామండి. లేవంగానే ఫ్యాన్ కట్టేస్తారు. ఎందుకు కడుతున్నారు? ఎక్కువ తిరిగితే ఏం బిల్లు వస్తుంది? ఎక్కువ బిల్లు వస్తుంది. గవర్నమెంట్ మీరు ఎంత కరెంటు వాడుకున్నా ఫ్రీ అన్నదనుకోండి, ఎవరైనా ఫ్యాన్ కడతారా? ఎవరైనా లైట్లు కడతారా? అసలు కరెంట్ అసలు పట్టించుకుంటారంటే ఫ్రీగా వస్తే పట్టించుకోరు. ఈరోజు నీళ్లు ఫ్రీగా వస్తున్నాయి వర్షం రూపంలో, వస్తాయిలే. నీళ్ళకి బిల్లు వేస్తే దేవుడు, గాలికి బిల్లు వేస్తే దేవుడు. ప్రతిరోజు సూర్యుడు వస్తున్నాడు కదా, ఉచితంగా వస్తుంది కనుక అది అర్థం అవ్వట్లేదు. మీకు ఎండ కావాలంటే ఇంత బిల్లు కట్టాలని ఎండకి మీటర్ వేసేస్తే దేవుడు, అప్పుడు అర్థమవుతాడు మనుషులకి. ఎవరు? దేవుడు. పుట్టించాను, పెంచుతున్నాను, నా శ్రమతో నా కష్టంతో ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాను. తిని తాగుతున్న నువ్వు నా వైపు తిరగవు గనక, నా వాక్యానికి రావు గనక, నా మాటలు వినవు గనక నీ మీద నా కోపం రగులుకుంది. తిండి లేకుండా చేస్తున్నాను, నీళ్లు లేకుండా చేస్తున్నాను, చికిత్స లేని భయంకరమైన రోగాలు నా కోపానికి ప్రతిరూపంగా నీ మీదకి వస్తున్నా. మీరు నా వైపు తిరుగుతున్న వాళ్ళు కాదు. ఎందుకు రగులుతుంది కోపం అంటే? కేవలం బాగు చేయడానికండి. బిడ్డను ఎందుకు కొడుతున్నాడు తండ్రి అంటే వాడు బాగుపడాలి. దేవుడు కోపం ఎందుకు రగులుతుంది మనుషుల మీద అంటే, అయ్యో ఇది దేవుడి కోపం అని మనుషులు క్షమ అడిగి మరలా దేవుని వైపు మనుషులు తిరగాలి. చివరి మాట చదవండి. దేవుడు ఇది అంతా చేస్తున్నది ఎందుకు అనుకుంటున్నారు? సమాజాన్ని ఇంత భయంకరంగా తన కోపాగ్నితో కొడుతున్నది ఎందుకు అనుకుంటున్నారు? మనుషులను మార్చడానికే. విలాపవాక్యాలు 1వ అధ్యాయము 16వ వచనం అంటే విలాపవాక్యాలు 1వ అధ్యాయం 16వ వచనం త్వరగా చదవండి. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది, నా ప్రాణము తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నా పిల్లలు నాకు దూరస్తులైపోయారు, దూరంగా జరిగిపోయారు నా పిల్లలు. నా కంట కన్నీరు కనుక్కున్నాను, తల్లి గర్భంలో దేహం ఇచ్చాను, భూమి మీదకి పంపించాను, వాళ్ళకి పోషకుడిగా సంరక్షకుడిగా ఉండి ఆహారం పెట్టాను, నా దూతలను కాపలాగా పెట్టుకున్నాను, ముదిగి వచ్చేంత వరకు ఎత్తుకున్నాను. వాళ్ళు పాపం చేస్తే నా జ్యేష్ఠ కుమారుడు తొలి కుమారుడు నాకు ఇష్టమైన నా బిడ్డని వాళ్ళ కొరకు శిలువలో అతి భయంకరంగా బలేసేశాను. ఇంత చేస్తున్న వాళ్ళు నా వైపు తిరగనప్పుడు, ఇంత చేస్తున్న వాళ్ళు నన్ను పట్టించుకోనప్పుడు, ఇంత చేస్తున్నా నా వాక్యం అన్నా, నా కార్యక్రమాలన్నా, నా సన్నిధి అన్నా వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళ గురించి నేను ఏం చేస్తున్నాను? ఏడుస్తున్నాను. ఇంకేం చేయాలి వాళ్ళకి? ఎలా తిరుగుతారు వాళ్ళు నా వైపు? నా కంట వాళ్ళ కోసం ఏమవుతుంది? నీరు ఒలుకుతుంది. కారణం ఏంటి? వారు నాకేమయ్యారు అంటున్నాడు? దూరస్తులయ్యారు.
దేవుడికి దూరం అయిపోయామండి మనం. దేవుడికి దూరం అయ్యామా? అయిపోయామండి. మనల్ని దేవుడికి దూరం చేసింది ఏంటో తెలుసా? మనం చేస్తున్న పాపం అండి. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఉన్నారు. ప్రతిరోజు దేవుడు వచ్చి మాట్లాడుకుంటున్నాడు. చక్కగా దేవుడితో కలిసిపోయి ఉన్నారు. ఒకానొక రోజు పాపం చేశారు. ఆ పాపం ఏదైనా తోట నుండి, దేవుడి సన్నిధి నుండి ఆదాము అవ్వలను ఏం చేసింది? దూరం. మీకు అర్థమైపోవాలి. మనల్ని ఇప్పుడు దేవుడికి దూరం చేస్తున్నది ఏంటి? మనం చేసుకుంటున్న మన పాపాలు, నేరాలు, ఘోరాలు. ఈ పాపాలు, నేరాలు, ఘోరాలు దేవుడికి ఇష్టం ఉండవండి. మంచిగా మారాలి. దేవుడి వాక్యం ఎలా చెబుతుందో అలా జీవించాలి. ప్రేమగా ఉండాలి. దేవుడి కొరకు చెయ్యాలి. దేవుడి సన్నిధికి వెళ్ళిపోవాలి. వాక్యం నేర్చుకోవాలి. దేవుడి కార్యక్రమాలలో ఉండాలి. ఈ జీవితాలు దేవుడికి ఇష్టం తప్ప నా ఇష్ట ప్రకారం నేను తప్పులు చేస్తాను, పాపాలు చేస్తాను, నేరాలు చేస్తాను, నాకు ఇష్టం ఉన్నప్పుడు దేవుడు గుడికి వస్తాను, ఇవన్నీ దేవుడు సహించలేడండి, భరించలేడండి. నా పిల్లలు నాకు దూరం అయిపోయారు. ఆ బాధలో తన కోపాన్ని చూపిస్తున్నాడండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనడి, లేని ఎడల ఆయన కోపిస్తాడు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించిపోతారు. మీరు త్వరగా కుమారుడిని ముద్దు పెట్టుకోనండి. ఏ కుమారుడిని? ఎవరు కుమారుడు అంటే? యేసు ప్రభు అండి. ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన మాటలు వినండి, ఆయన్ని ప్రేమించండి. నా కొడుకు ఎలా బ్రతకమన్నాడు అలా మీరు బ్రతకండి. నా కుమారుని ప్రేమించండి, నా కుమారుని ప్రేమించండి. ఏం చెప్పాడండి యేసు ప్రభు? ఏం చెప్పాడు? భారమైన ఏమన్నా చెప్పాడా? మీ పాపాలు చేశారు కదా, మీ పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిస్మాలు తీసుకోండి. ప్రతి ఆదివారం చక్కగా రొట్టె ద్రాక్షరసం తీసుకోండి, మీ పాపాలు కడుక్కోండి. ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకున్న తర్వాత మరణం వచ్చేంత వరకు ఇది తిని త్రాగుతున్నందుకు ఆయన గురించి మీరు ప్రకటించండి. పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి. ఏం భారాలు మోపేసాడండి మన మీద? ఇది కూడా చేయలేమా దేవుడి కోసం? అంత దేవుడు చేస్తే ఇవి కూడా దేవుడి కోసం చేయలేమా? కనుక దేవుని పిల్లలారా, దేవుడి కోపం రగులుకోవడానికి గల కారణం భూమి మీద మనిషి చేస్తున్న తప్పులు, దేవుడి వాక్యానికి భిన్నమైన జీవితాలు, దేవుడి దగ్గరకు రాక, దేవుడి కొరకు చెయ్యక, దేవుడి కొరకు ఏమీ ఆలోచించక, జీవితాన్నంతా లోకం కొరకు ఇచ్చి, జీవితాన్నంతా తన కొరకు ఇచ్చి మనిషి దేవుడికి దూరం అయ్యాడు. అందుకే దేవుని కోపాగ్ని మనుషుల మీద ఏం చేస్తుంది? రగులుకుంటుంది. ఆలోచించండి. దేవుడి ప్రారంభంలో ఒక వచనం చదివించాను నేను. దేవుడి కోపాన్ని నరుడు ఏం చేయలేడు? సహించలేడు. మనం భరించలేమండి. త్వరగా మోకాళ్ళు వేయండి, త్వరగా పశ్చాత్తాపపడండి, త్వరగా దేవా నేను నీ కొరకు బ్రతుకుతానని అడగండి తప్ప దేవుడి కోపంలోని గనక మనం వెళ్ళిపోతే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా చేతిలో పడుట భయంకరం, బహుభయంకరం. ఆయన చేతిలో పడితే ఫరోయే తలకిందులైపోయాడండి. రాజ్యాధినేత చక్రవర్తి ఫరో ఐగుప్తుకి దేవుడి చేతిలో పడి చిత్తు అయిపోయాడు. ఎవరైనా అంతేనండి. దేవుడి కోపాగ్నికి ఎవడు తట్టుకోలేడు, నిలవలేడు. ఆయన చేతుల్లో మనం పడకూడదు. వాక్యం చదువుకుందాం. దేవుడు ఎలా బ్రతకమంటున్నాడో అలా బ్రతుకుతాం. ఇదిగో చక్కగా ఈ దినమంతా ఎలా మీరు దేవుడి సన్నిధిలో గడిపారు? ఆదివారమా, సభలు పెడుతున్నప్పుడా చక్కగా దేవుడి సన్నిధిలో ఉండండి, దేవుడు పనులు చేయండి, వాక్యం నేర్చుకోండి, దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకండి. ముఖ్యంగా ఆయన మాటను, సువార్తను మీరు ఎక్కువగా వింటూ ఉండండి, నేర్చుకోండి. నేర్చుకున్నది వెళ్ళి ప్రకటించండి. అనేక ఆత్మలను మీరు దేవుని వైపు నడిపించండి. ఇంతేనండి దేవుడు కోరుకుంటున్నది. మన నుంచి ఏం కోరుకున్నాడు? మనకు దేవుని పిల్లలారా, రగులుతున్న దేవుని కోపాగ్ని నుండి తప్పించుకోవాలి మనం అంటే ఆయన చేతులు చాచి దినమెల్లా పిలుస్తున్నాడు. పిల్లలారా, నా దగ్గరికి రండి, ఆ లోకాన్ని విడిచిపెట్టండి, ఆ పాపాలు విడిచిపెట్టండి, ఆ నేరాలు విడిచిపెట్టండి, నా పిల్లలు మీరు అలా బ్రతకూడదు అంటున్నాడు. కనుక రగులుతున్న దేవుని కోపాగ్ని నుండి మనిషి తప్పించుకోవాలి అంటే ఇక వాక్యం దగ్గరికి రావాలి, ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు మాటలు వినాలి, బాప్తిసం తీసుకోవాలి, పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభు సేవలో, ప్రభు పనిలో కొనసాగించాలి. ప్రార్థన చేసుకుందాం.